ఇయాల రేపు పోరలు ఎట్లున్నారంటే ఈ స్కూల్కు కాలేజీకి పోయినమా, సార్లు మేడాలు చెప్పిన పాఠాలు బట్టి పట్టినమా, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నామా, ఏక్ నెంబర్ కాలేజీల్లో సీటు కొట్టినమా అన్నట్టే ఉన్నారు. కానీ కొందరు వయలున్న పాఠాలు చదువుడే కాదు, అవిటితోని పబ్లిక్ అక్కడికొచ్చే పనేదన్నా చేయొస్తుందా అని ఆలోచన చేస్తారు. గీ షెల్లమ్మ లెక్క చెల్లెమ్మ మిషన్ తీసుకుపోయి బెంచ్ కాడ పెట్టి గిరికని తిప్పుతుంటే బెంచ్ అల్కగా మీదికి లేస్తుంది. ఎమ్మటే కాక చెత్త గీత ఏం లేకుంటూ ఉడుస్తున్నాడు. ఈ డెస్క్ లిఫ్టర్ మిషన్ తయారు చేసింది చెల్లెమ్మనే. పేరు శ్రవంతి. జోగుపేటలో ఇంటర్ చదువుతుంది. సంగారెడ్డి జిల్లా కన్సన్పల్లిలో నిరుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు స్కూళ్ళకి కాక స్వీపర్ గా పనిచేస్తుంటే దివ్యాంగుడాయే బెంచ్ లేపుకుంటూ ఊడుస్తానికి తిప్పల పడుతుండని ఏదో ఓ ఉపాయం చేయాలని సైన్స్ టీచర్ కు చెప్తే సార్ సలహాతో 2-3 నెలలు చెమట తీసి ఈ మిషన్ తయారు చేసింది. దీనికి అనుకోవడానికి ముఖ్య కారణం మా పాఠశాలలో ఉన్న స్లీపర్ అనేటైనా ఒకటే కాలు ఉంటుంది సార్. ఆయన కష్టాన్ని చూసి దీనికి పరిష్కారం కనుగొనాలని నేను నా డెస్క్ లిఫ్టర్ ని కనుగొన్నాను సార్. ఇది తీసుకుపోయి బెంచ్ మీద పెట్టి గిరిక తిప్పితే అయిపోయాయి. బెంచ్ లేస్తుంది, ఉడుసుడు అల్కగా అవుతుంది. జిల్లా, స్టేట్, నేషనల్ లెవెల్ దాటి ఇప్పుడు జపాన్ లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు సుతే ఎంపిక అయింది. ఫస్ట్ నేషనల్ లెవెల్కి వెళ్ళాను, ఢిల్లీలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జపాన్ వెళ్ళబోతున్నాను సార్ జూన్ లో. ఇది అంతటికి కారణం సిద్ధేశ్వర్ సార్. మన దేశం నుంచి 60 ప్రాజెక్టులు, రాష్ట్రం నుంచి 4 పోటీ పడుతుంటే అందులో స్రవంతి చేసిన డెస్క్ లిఫ్టర్స్ తో ఒకటి. కానీ మంచిగా ఉందిలే ఇకమతి, అల్కగా ఉంటది కాబట్టి 7 గంటల అడిగి తీసుకుపోవచ్చు. ఆఫీస్ లో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మంచాలు కానీ టేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ లేపడానికి ఈజీగా దీంతో లేపచ్చు. 500 కేజీల బరువును అల్కగా లేపచ్చట ఈ మిషన్ తోని. ఇక జూన్ లో జపాన్ లో జరిగే ఇంటర్నేషనల్ పోటీల సుధా సెలెక్ట్ కావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ రాసెల్లే.